హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ విశ్రాంత ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ అండి. కీలక జీవో విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవీ విరమణ పొందినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు సంబంధించి వైద్య ఖర్చుల రియంబర్స్మెంట్, మెడికల్ రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన మరియు అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు పడుతూ ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారి క్లెయిమ్ ప్రక్రియను సులభతరం చేస్తూ ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా జీఓఎంఎస్ నెంబర్ 109 డేటెడ్ ఆన్ 24th ఆగస్టు 2026 నాడు ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట. అయితే ఈ ఉత్తర్వుల యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి, మరియు దానివల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు మరియు ప్రతి వివరాలని కూడా పూర్తిగా తెలుసుకుందాము. సాధారణంగా వయసు పైబడిన క్రమంలో ఆరోగ్య సమస్యలు తలెత్తడం, ఆకస్మిక పరిస్థితుల్లో హాస్పిటల్‌లో చేరవలసి రావడం సర్వసాధారణమైన విషయమే. అటువంటి అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడుకోవడం కోసం పెన్షనర్లు తమకు అందుబాటులో ఉన్న లేదా తమకు నచ్చిన కార్పొరేట్ లేదా ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతూ ఉంటారు. సో, ఆపరేషన్లు లేదా ఇతర వైద్య చికిత్సలు పూర్తయిన తర్వాత దానికి అయినటువంటి ఖర్చులను ప్రభుత్వం నుండి తిరిగి పొందటానికి బిల్లులను సమర్పించాల్సి ఉంటుంది. అయితే గతంలో ఈ బిల్లులను సమర్పించే విధానం పెన్షనర్లకు చాలా కష్టతరంగా ఉండేది. మరి పాత నిబంధనల ప్రకారం పదవీ విరమణ చేసిన ఉద్యోగి తాను చివరగా ఏ కార్యాలయంలో అయితే పని చేసి రిటైర్ అయ్యారో ఆ కార్యాలయపు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డీడీఓ ద్వారా మాత్రమే క్లెయిమ్‌ను పంపాల్సి అయితే ఉండేది. అయితే మరి ఇక్కడ సమస్య ఏమిటంటే, ఒక ఉద్యోగి తన సర్వీస్ కాలంలో ఒక జిల్లాలో లేదా ఒక దూర ప్రాంతంలో పనిచేసి ఉండవచ్చు. కానీ పదవీ విరమణ తర్వాత తన స్వగ్రామానికి లేదా పిల్లలు ఉంటున్నటువంటి ఇతర నగరాలకు వారు రిటైర్మెంట్ తర్వాత వెళ్ళిపోవచ్చు. ఒక్కోసారి వేరే రాష్ట్రాలకు కూడా వెళ్లి స్థిరపడుతూ ఉంటారనమాట. అలాంటప్పుడు వైద్య ఖర్చులు అంటే మెడికల్ రియంబర్స్‌మెంట్ కోసం వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాత ఆఫీసుల చుట్టూ తిరగటం వృద్ధాప్యంలో ఉన్న వారికి శారీరకంగా మరియు మానసికంగా ఎంతో ఇబ్బందిగా మారేది. సో, ఆఫీసులలో ఈ యొక్క సిబ్బంది సహకరించకపోవడం లేదా పదే పదే తిప్పించుకోవడం వల్ల చాలామంది పెన్షనర్స్ తమకు రావాల్సిన వేల రూపాయల రియంబర్స్‌మెంట్ మొత్తాన్ని గూడా వదులుకున్న సందర్భాలు అనేకమైతే ఉన్నాయి. మరి ఈ కష్టాలను గమనించినటువంటి వివిధ పెన్షనర్ సంఘాలు తమ గత కొంతకాలంగా ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు చేశాయి. పెన్షనర్లకు తమ పెన్షన్ ఇచ్చే సబ్ ట్రెజరీ ఆఫీస్ ఎస్టీఓ ద్వారా మాత్రమే ఈ మెడికల్ బిల్లులను సమర్పించే అవకాశం కల్పించాలని కోరాయి. పెన్షనర్లు మొరను ఆలకించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక శాఖ అంగీకారంతో ఈ యొక్క చారిత్రాత్మక ఉత్తర్వులను విడుదల చేసింది. ఈ కొత్త జీవో ప్రకారంగా ఇకపై రిటైర్డ్ ఉద్యోగులు తమ వైద్య బిల్లుల కోసము పాత ఆఫీసుల చుట్టూ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో, వారు ప్రస్తుతం ఏ సబ్ ట్రెజరీ కార్యాలయం ఎస్టీఓ నుండి అయితే పెన్షన్ పొందుతూ ఉన్నారో, నేరుగా ఆ ఎస్టీఓ కార్యాలయంలోనే తమ మెడికల్ రియంబర్స్‌మెంట్ దరఖాస్తును సమర్పించవచ్చు. అయితే ఈ జీవోలోని 5వ మరియు 6వ పాయింట్లు చాలా కీలకమైనవి. 5వ పాయింట్‌లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొన్నట్టుగా డ్రాయింగ్ మరియు డిస్బర్సింగ్ ఆఫీసర్ వ్యవస్థకు డీడీఓకి బదులుగా సబ్ ట్రెజరీ ఆఫీస్ ఎస్టీఓ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ఉద్యోగ సంఘాలైతే అభ్యర్థనను ప్రభుత్వం ఆమోదించిందనమాట. సో, ఎట్టకేలకు. సో, ఇది 5వ పాయింట్ గుడ్ న్యూస్. ఇక 6వ పాయింట్ ఏంటంటే, ఏ రోజైతే జీవోను విడుదల చేశారో, ఉత్తర్వులు జారీ అయ్యాయో అదే రోజు నుంచే ఈ యొక్క రూల్స్ ఏవైతే ఉంటాయో తక్షణమే అమల్లోకి వస్తాయని చెప్పేసి తెలియజేయడం జరిగింది. సో, మొత్తానికి ఈ ప్రక్రియ మొత్తం కూడా పారదర్శకంగా జరగాలని, పెన్షనర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా సూచించిందనమాట. సో, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది పెన్షనర్లకు మేలు చేకూరటమే కాకుండా వారి వైద్య బిల్లుల క్లెయిమ్స్ త్వరితగతిన పరిష్కారం అయ్యే అవకాశమే ఉంది. మరి ఈ యొక్క ఉత్తర్వులపై ప్రభుత్వ కార్యదర్శి వీరపాండ్యన్ గారు సంతకం చేయడం జరిగింది. ఇది రాష్ట్ర గవర్నర్ గారి ఆదేశానుసారంగా, అంటే వారు గవర్నర్ గారు చెప్పిన విధంగానే ఈ విధంగా సూచనలు తీసుకోవడం జరిగిందనమాట. సో, మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క జీఓఎంఎస్ నంబర్ 109 ద్వారా ఒక శుభవార్త అనే చెప్పవచ్చు. ఈ జీవోని 24వ తేదీన ప్రభుత్వం విడుదల చేసింది. సో, ఇకపై మెడికల్ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్‌ను
ఆహ్, డీడీఓ ద్వారా కాకుండా ఎస్టీఓ ద్వారాకి సమర్పించవచ్చు. సో, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. సో, పెన్షనర్లు తమ నివాస ప్రాంతానికి దగ్గరలోని ట్రెజరీ కార్యాలయంలోనే పనిచేసి ఈ పనిని పూర్తి చేసుకోవచ్చు. దీనివల్ల ప్రయాణ ఖర్చులు, ఇబ్బందులనేవి తగ్గుతాయన్నమాట. సో, మధ్యవర్తులు లేదా పాత కార్యాలయం చుట్టూ తిరిగే అవసరం ఏమీ లేకుండానే నేరుగా అధికారులతో వ్యవహరించవచ్చు. సో, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షనర్ల వైద్య ఖర్చుల రియంబర్స్‌మెంట్ ప్రక్రియలో భారీ మార్పులను చేస్తూ ఈ యొక్క జీవోఎంఎస్ నంబర్ 109 విడుదల చేసింది. సో, దీని ప్రకారంగా రిటైర్డ్ ఉద్యోగులు తాము గతంలో పనిచేసిన ఆఫీస్‌లో చుట్టూ తిరగాల్సిన పని లేకుండా మెడికల్ రియంబర్స్‌మెంట్ కోసం ఎస్టీఓ ద్వారానే మీరు సమర్పించవచ్చు. సో, కాబట్టి వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్ల కష్టాలను తీరుస్తూ వారి క్లెయిమ్ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది. సో, ఇది ఆగస్టు 24వ తేదీ నుంచి అయితే అమల్లోకి అయితే వచ్చిందని గమనించగలరు ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.